మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ప్రపంచ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం పాలో ఆల్టో నెట్వర్క్స్ బిలియనియర్ సీఈఓ నికేష్ అరోరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రాబోయే 3 ఏళ్లలో కార్పొరేట్ ఉద్యోగాల స్వరూపం భారీగా మారబోతోందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలలోని మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో చాలా వరకు ప్రక్రియ నిర్వహణ ఎక్కువగా ఉంటుందని, ఈ పనులన్నింటినీ భవిష్యత్ ఏఐ అప్లికేషన్లు మరింత తెలివిగా పనిచేయగలవని పేర్కొన్నారు. ఈ విభాగాల్లోని వృద్ధాల పరిణామం సగానికి తగ్గిపోయే అవకాశం ఉందని ఇటీవల ఓ పోడ్కాస్ట్లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో గూగుల్ సంస్థలో అత్యధిక జీతం పొందిన ఉద్యోగిగా రికార్డు సృష్టించిన అరోరా ప్రస్తుతం మార్కెట్లో విస్తృతంగా ఉన్న సాస్ అప్లికేషన్ల స్థానాన్ని భవిష్యత్తులో మరింత స్వయం ప్రతిపత్తి గల ఏజెంటిక్ ఏఐ వ్యవస్థలు భర్తీ చేస్తాయని బలంగా నమ్ముతున్నారు. ఏఐ అప్లికేషన్లు తమకంటూ ఒక ప్రత్యేక అభిప్రాయాన్ని కలిగి ఉంటాయని విశ్లేషించారు. ఐఐటి వారణాసి పూర్వ విద్యార్థి అయిన అరోరా అధునాతన ఏఐ సహాయకులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో వివరిస్తూ, ఒక మార్కెటింగ్ బృందం తయారు చేసిన కంటెంట్ను ఏఐ పరిశీలించి అది బ్రాండ్ శైలికి అనుగుణంగా లేదని చెప్తూ, దానికి బదులుగా మరింత మెరుగైన సిఫారసులను స్వయంగా అందించగలదని ఉదాహరించారు. సంస్థలకు పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం ఉండదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెటింగ్ విభాగంలోనే దాదాపు 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపిన ఆయన, రాబోయే రోజుల్లో సాంకేతికత, అమ్మకాల రంగాల్లో ఏఐ పరిజ్ఞానం ఉన్న వనరులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత కార్పొరేట్ రంగంలో ఉన్న అతిపెద్ద సవాల్ ఏంటంటే దాదాపు 90% మంది ఉద్యోగులకు ఏఐపై కనీస పరిజ్ఞానం లేకపోవడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంస్థల్లో వీటికి సంబంధించిన ప్రత్యేక కోర్సులు లేనందున ఉద్యోగులు స్వయంగా ఈ నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఒక డార్వినియన్ దశగా దీన్ని అభివర్ణించారు. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరు తమ నైపుణ్యాలను మార్చుకుని ఉత్తమంగా నిలుస్తారో వారే మార్కెట్లో మనుగడ సాగిస్తారు. సుమారు $287 బిలియన్ల మార్కెట్ విలువ కలిగిన పాలో ఆల్టో నెట్వర్క్ మిగతా టెక్ దిగ్గజాలైన మెటా, అమెజాన్, ఒరాకిల్, కాగ్నిజెంట్ తరహాలో ఏఐ పేరుతో వేలాది మందిని ఒకేసారి తొలగించే విధానానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాబోయే 3 ఏళ్లలో తమ సంస్థను పూర్తిస్థాయి ఏఐ సాంకేతికత తెలిసిన నిపుణులతో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నికేష్ అరోరా స్పష్టం చేశారు.